హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో మెయిన్‌గా చూసుకుంటే కస్టమర్‌ని దృష్టిలో పెట్టుకొని, కస్టమర్‌లు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ ఈ కార్డ్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మేజర్‌గా 4 పాయింట్లు అయితే నాకైతే హైలైట్ అనిపించింది. సో ఈ 4 పాయింట్లు ఏంటనేది ఇప్పుడైతే మనమైతే చూద్దాం. మెయిన్‌గా చూసుకుంటే గనుక బ్యాటరీ యొక్క సేఫ్టీ అనేది చాలా మంది ఆలోచిస్తారు ఈవీ వెహికల్ తీసుకోవడానికి. సో కాలిపోతదేమో, ఫైర్ అయిపోతదేమో, డ్యామేజ్ అవుతదేమో అని జెప్పేసి ఆలోచనతో ఉంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా టెస్ట్‌లయితే చేసింది. మంచి హెవీ ఫైరింగ్ సిస్టమ్‌లో ఈ వెహికల్‌నయితే టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో సేఫ్టీ పరంగా ఈ వెహికల్‌లో ఎటువంటి భయపడాల్సిన అని జెప్పేసి కస్టమర్‌కి టాటా కంపెనీ ఒక భరోసా అయితే ఇస్తుంది. ఇంకా మరోటి చూసుకున్నాక రేంజ్. సో ఈవీ వెహికల్ తీసుకోకపోవడానికి ముఖ్య కారణం రేంజ్ అని జెప్పుకోవచ్చు. ఈ లాంగ్ వెళ్ళడానికి ఇది అంత సూటబుల్ కాదు. ఇది టెంపరరీ వెహికల్‌గా తీసుకోవాలి తప్ప మెయిన్ వెహికల్‌గా దీన్ని చూజ్ చేసుకోవాలని ఆలోచించుకునే వోళ్ళకి ఈ యొక్క ఈ రేంజ్ అనేది సమాధానం అయితే చెప్తది. సో, ఈ రేంజ్ చూసుకుంటే గనుక మనకి ఐటీసీ రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ చూసుకుంటే 468 కిలోమీటర్స్ ఒక ఫుల్ చార్జ్‌కి రేంజ్ అనేది వస్తుంది. అంతకంటే ఎక్కువ వస్తుందని కంపెనీ చెప్తుంది. బట్ ఐటీసీ రేంజ్ అయితే 468 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇది 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే మనకి ఈ రేంజ్ అనేది వస్తుంది. సో, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ చూసుకుంటే ఈ ప్రైస్ పాయింట్‌లో చూసుకుంటే మనకి 185, 150 ఇవైతే రేంజ్ వస్తది. బట్ ఇది అలా కాదు. ఇంచుమించుగా 468 రాకపోయినా సరే మనకి 355, 350 అయితే కన్ఫర్మ్‌గా వస్తది. సో, ఇదొక రేంజ్ అనేది మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మరొకటి చూసుకుంటే గనుక ఫాస్ట్ ఛార్జింగ్. ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే గనుక అంటే మనకి 20% టు 80% చార్జ్ అవ్వడానికి మనకి ఇంచుమించుగా 26 మినిట్స్ మాత్రమే పడుతుంది. అలాగే ఒక 15 మినిట్స్ కనుక చార్జ్ చేస్తే గనుక 135 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎళ్ళొచ్చు అని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చెప్తుంది. ఇది నిజంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా ఒక హైవే మీద ఒకసారి 15 నిమిషాలు చాయ్ తాగే టైంలో ఇది ఒక 135 కిలోమీటర్స్ అనేది ఈజీగా ఎళ్ళొచ్చు. సో, ఇదొకటైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చూసుకుంటే మెయిన్‌గా హైలైట్ ఏంటంటే బ్యాటరీ యొక్క వారంటీ అనేది లైఫ్ టైమ్ అనేది ఇస్తున్నారు. సో, లైఫ్ టైమ్ అంటే 15 ఇయర్స్ మాట అనేది ఇస్తున్నారు. సో, ఇది నిజంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి చార్జ్ చేయకుండా లైఫ్ టైమ్ వారంటీ 15 ఇయర్స్ అనేది మామూలు విషయం అయితే కాదు. ఏ కంపెనీ కూడా చేయలేని ఫీచర్స్, సాహసం అయితే మన టాటా కంపెనీ అయితే చేస్తుంది. సో, ఎవరైతే ఈవీ వెహికల్ తీసుకోవడానికి వెనకవేయడానికి కారణాలు ఏవైతే ఉన్నావో, ఆ కారణాన్ని ఐడెంటిఫికేషన్ చేసి వాటికి అనుగుణంగా ఈ ఈవీ పంచ్‌నైతే తీసుకురావడం అయితే జరిగింది. సో, ఇది నిజంగా చెప్పాలంటే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రైస్ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్‌లోనే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9.69 లాక్స్‌కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇందులో ఇంకొక ప్రైస్ సెగ్మెంట్ కూడా ఇచ్చింది. అదైతే చూసుకున్నాక బడ్జెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 6.49 లాక్ అయితే తీసుకొచ్చారు. దీనికి సబ్స్క్రిప్షన్ బేస్‌లో అయితే తీసుకొచ్చారు. సో, ఇది ఏంటి అనేది మనం డీటెయిల్‌గా అయితే తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రెజెంట్ చూసుకుంటే గనుక మనకి కార్ స్పెక్స్ చూసుకుంటే గనుక మనకి ఇది 2 వేరియంట్స్ ఆఫ్ బ్యాటరీ ప్యాక్‌లో అయితే వస్తుంది. 30 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, 40 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తోటైతే మనకైతే అందిస్తున్నారు. 30 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే మనకి 350 రేంజ్ అయితే వస్తుంది. అండ్ 40 కిలోవాట్ అవర్ బ్యాటరీ చూసుకుంటే గనుక మనకి 468 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. ఇది ఐటీసీ రేంజ్. సో, రియల్ టైమ్‌లో చూసుకుంటే మనకి 40 కిలోమీటర్ల బ్యాటరీ ఇంచుమించుగా 360 కిలోమీటర్స్ ఈజీగా అయితే దీని రేంజ్ అనేది రావచ్చు. అండ్ టోటల్‌గా చూసుకుంటే మనకి 5 వేరియంట్స్‌లో మనకైతే అవైలబుల్‌గా ఉంది కార్ చూసుకున్నాక. అది చూసుకుంటే స్మార్ట్ అని, స్మార్ట్ ప్లస్ అని, అడ్వెంచర్ అని, ఎంపవర్డ్ అని, ఎంపవర్డ్ ప్లస్ అని చెప్పేసి ఇలా మొత్తం మనకి 5 వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఈ 30 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఇదైతే మనకి స్మార్ట్ అండ్ స్మార్ట్ ప్లస్‌లోనే మనకి అవైలబుల్‌గా ఉంది. ఇంకా 40 కిలోవాట్ల బ్యాటరీ చూసుకున్నాక మనకి స్మార్ట్‌లో అయితే ఇవ్వలేదు. మిగతా 4 వేరియంట్‌లో 40 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అనేది మనకైతే అందిస్తున్నారు. ఇందులో మనకి 2 మోటార్స్‌నైతే యూజ్ చేయడం అయితే జరిగింది. సో, ఇవి చూసుకుంటే గనుక మనకి 30 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్‌లో మనకి 65 కిలో వాట్స్ మోటార్‌నైతే యూజ్ చేయడం అయితే జరిగింది. అదే 40 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్‌లో చూసుకుంటే మనకి 95 కిలో వాట్స్ మోటార్‌నైతే యూజ్ చేయడం అయితే జరిగింది. సో, ఇది యొక్క టాప్ స్పీడ్ చూసుకుంటే గనుక మనకి 30 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో అది 0-100 కిలోమీటర్స్ రీచ్ అవ్వడానికి 13.5 సెకండ్స్ మాత్రమే పడుతుంది. అదే 40 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో అది 0-100 కిలోమీటర్ల స్పీడ్ రీచ్ అవ్వడానికి 19 సెకండ్స్ మాత్రమే పడుతుంది. ఛార్జింగ్ టైమ్ చూసుకుంటే హోమ్ ఛార్జింగ్ చూసుకుంటే గనుక మనకి 11-12 అవర్స్ అయితే పడుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే గనుక.
ఇప్పుడు ఛార్జింగ్ టైమ్ చూసుకుంటే గనుక మనకి ఏసీ స్లో ఛార్జింగ్ 3.3 కిలోవాట్స్ చూసుకుంటే అరౌండ్ 11-12 అవర్స్ అయితే పడుతుంది. ఇది 30 కిలోవాట్ బ్యాటరీ. అదే 40 కిలోవాట్ బ్యాటరీ చూసుకుంటే మనకి 14-15 అవర్స్ అయితే పడుతుంది. సో, ఇది ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే మనకి 7.2 కిలోవాట్ చార్జర్‌తో అయితే వస్తుంది. ఇది 4.5 అవర్స్ అయితే పడుతుంది. ఇది 30 కిలోవాట్ల బ్యాటరీ అయితే. అది 40 కిలోవాట్ల బ్యాటరీ చూసుకుంటే గనుక మనకి 5.3 అవర్స్ అయితే పడుతుంది. ఇంకా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే మనకి 30 కిలోవాట్ల బ్యాటరీ అయితే గనక 10-80% చార్జ్ అవ్వడానికి 30 మినిట్స్ అయితే పడుతుంది. అదే మనకి 40 కిలోవాట్‌లో అయితే 10-80% చార్జ్ అవ్వడానికి 26 పర్ మినిట్స్ అయితే పడుతుంది. ఇది 65 కిలోవాట్స్ చార్జర్‌తో అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా బ్రేకింగ్ విషయానికొస్తే గనక మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అయితే అందిస్తున్నారు. అండ్ రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే మనకైతే అవైలబిలిటీ అయితే ఉంది. అండ్ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి బానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. 195 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాయ్ వీల్స్ సైజ్ చూసుకుంటే గనుక మనకి బేస్ వేరియంట్ అయితే మనకి 15 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే ఇస్తున్నారు. అదే టాప్ వేరియంట్‌లో చూసుకుంటే మనకి 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే మనకైతే అందిస్తున్నారు. అండ్ ఇందులో మనకి టాప్ వేరియంట్‌లో మనకి ఫ్రంట్ సీట్స్ వెంటిలేట్ సీట్స్ అయితే మనకి అందిస్తున్నారు. ఇంక ఇంటీరియర్ విషయానికొస్తే గనుక లార్జ్ హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ అయితే మనకైతే అందిస్తుంది. ఇది 10 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా మనకి ఇస్తున్నారు. వాయిస్ అసిస్టెంట్ అయితే మనకి ఇందులో అవైలబిలిటీ అయింది. వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే అండ్ ఆటో ప్లే అయితే ఇవ్వడం జరిగింది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ కూడా మనకైతే ఇందులో అయితే అందిస్తున్నారు. ఇంకా కంఫర్ట్ విషయానికొస్తే గనుక వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ అయితే ఇవ్వడం అయితే వచ్చింది. ఇందులో ఇచ్చారు మల్టీప్లే డ్రైవింగ్ మోడ్స్ ఎకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ కూడా మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక సేఫ్టీ పరంగా చూసుకున్నా సరే మంచి సేఫ్టీ పరంగా ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇందులో ఇచ్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి చూసుకుంటే గనుక మనకి టైర్ ప్రెషర్ మానిటర్ ఇందులో ఇవ్వడం జరిగింది. 360 కెమెరా సిస్టమ్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. బ్లైండ్ స్పాట్ మానిటర్ కూడా మనం ఇందులో అయితే చేయొచ్చు. ఎస్ఓహెచ్ కాలింగ్ ఫంక్షన్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంక డిజైన్ చూసుకున్నా సరే మీరు ఓవరాల్‌గా మీకు ఏదైతే మనకి పంచ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటది. ఫ్రంట్ గ్రిల్ అనేది మిస్ అవుతుంది. ఇది ఈవీ వెహికల్ కాబట్టి. దట్స్ వీడియో గైస్. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్. బీ హ్యాపీ.